దోమలు దోమలు కనిపిస్తే చాలు అసలు మనం ఎప్పుడు చంపేద్దామా అనుకుంటూ రకరకాల మందులు వాడేస్తాం కదండి. కానీ ఆ దేశంలో మాత్రం దోమల దగ్గరుండి ప్రభుత్వమే పెంచేస్తుందండి. ఏందమ్మా గవర్నమెంట్ కి పిచ్చి పట్టిందా? అసలే డెంగీ మలేరియా ఇట్లా రకరకాల రోగాలు దోమలతోనే కదా వచ్చేది. నువ్వు ఇప్పుడు పాయింట్కి వచ్చావు కానీ ఆ డెంగీ వచ్చిందంటే ఒక్కసారి బతకడం కూడా కష్టం కదా. ముళ్ళుతోనే తీయాలంట కదా, అలాగన్నమాట. పిన్నీస్తే కూడా తీయొచ్చమ్మా. పాచిపోయిన పంచులు చాలు కానీ దీని వెనకాల స్టోరీ ఏంటో ఓసారి మీరు కూడా చూసేయండి మరి. మీకు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఆ దేశంలో దోమల్ని పెంచుతున్నారు. షాక్ అయ్యారు కదా? కానీ మీరు వింటున్నది నిజమే. ప్రభుత్వమే ఒక ఫామ్ పెట్టి మరీ దోమల పెంపకాన్ని చేపడుతోంది. అదేంటి, ఎందుకిలా చేస్తుంది? దోమలతో రోగాలొస్తాయి కదా, అలాంటిది వాటిని ఎందుకు పెంచుతున్నారన్నదే కదా మీ అనుమానం. అక్కడికే వస్తున్నా. అన్నట్టు మరో విషయం, పెంచిన ఆ దోమలను తీసుకెళ్లి జనావాసాల మధ్య వదిలేస్తారు. దీనికి కారణమేంటంటే డెంగీ వ్యాధిని పూర్తిగా అరికట్టడమే. బ్రెజిల్ ఇటీవలే సౌత్ పాలో రాష్ట్రంలోని క్యాంపినాస్ అనే నగరంలో ఒక భారీ దోమల పెంపకం కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రపంచ దోమల కార్యక్రమం కింద నడుస్తుంది. ఇక్కడ ప్రతి వారం 190 మిలియన్ ఏడిస్ ఈజిప్ట్ దోమలు ఉత్పత్తి అవుతాయి. 2024లో బ్రెజిల్లో డెంగీ తీవ్రస్థాయిలో విజృంభించింది. ఆ ఏడాది ప్రపంచంలోని మొత్తం డెంగీ కేసుల్లో 80% పైగా ఆ దేశంలోనే నమోదయ్యాయి. ఈ సంక్షోభం కారణంగా శాస్త్రవేత్తలు కొత్త శక్తివంతమైన పరిష్కారం, గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే కాన్సెప్టులో దోమల్ని దోమలతోనే దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యి ఈ పెద్ద స్థాయి దోమల ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రత్యేక ఫ్యాక్టరీలో బ్రెజిల్ దోమలను పెంచడానికి కారణం డెంగీ వ్యాప్తిని పూర్తిగా ఆపడమే. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాల్బోచియా పద్ధతిని ఉపయోగిస్తుంది. వాటి పెరుగుదల సమయంలో దోమలు వాల్బోచియా అనే సహజ బ్యాక్టీరియాతో సంక్రమిస్తాయి. ఈ బ్యాక్టీరియా దోమకు హానికరం కాదు, కానీ డెంగీ వైరస్ దాని శరీరం లోపల పెరగకుండా నిరోధిస్తుంది. అప్పుడు ఈ వాల్బోచియా వాహక దోమలు మానవులను కుట్టినప్పుడు అవి డెంగీ వైరస్ ను వ్యాప్తి చేయలేవు. ఆ తర్వాత ఈ దోమలు సహజ దోమల జనాభాతో కలిసిపోతాయి. అలా డెంగీని వ్యాప్తి చేసే దోమల సంఖ్య తగ్గుతుంది. ఈ పద్ధతిలో చివరి దశ ఏంటంటే ప్రత్యేకంగా పెంచిన దోమలను బహిరంగ వాతావరణంలోకి విడుదల చేస్తారు. వాల్బోచియాను మోసే దోమలు సాధారణ అడవి దోమలతో జతకట్టినప్పుడు రక్షిత బ్యాక్టీరియా వాటి సంతానానికి వ్యాపిస్తుంది. క్రమంగా అడవిలో ఎక్కువ దోమలు వాల్బోచియాను మోసుకెళ్లడం ప్రారంభిస్తాయి. అంతే, అప్పుడు డెంగీ వ్యాప్తి ఆగిపోతుంది. ఇండోనేషియా, కొలంబియా వంటి దేశాలలో వాల్బోచియా పద్ధతి ఇప్పటికే సక్సెస్ అయింది. అక్కడ డెంగీ కేసులు దాదాపు 70% తగ్గిపోయింది.